న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. న్యూస్ 24 అవర్స్ టీవీ వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లాలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు. సూర్యాపేట జిల్లా ఎస్పీ పేరుపై నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు కె నరసింహ ఐపీఎస్ సూర్యాపేట ఎస్బీఐ సూర్యాపేట్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడి నుండి వచ్చిన మెసేజ్లకు ఎవరూ కూడా స్పందించవద్దని ఎస్పీ సూచన. అమాయకులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు వీఐపీల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేస్తున్న బయటం. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ వెల్లడి. సీసీ కెమెరాలు అమర్చుకోండి. నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రిడేషన్ మార్గదర్శకాల్లో వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపరచవద్దని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రిడేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీవోలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీవోపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. నూతన జీవోపై పనిగట్టుకుని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని విశ్వసించరాదని వర్కింగ్ జర్నలిస్టులకు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. మీ యాడ్స్ ప్రకటనలు ఇక్కడ ఇవ్వండి. సెల్ నంబర్ 9290999316 నెంబర్ను సంప్రదించండి. 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో గ్రామంలో లో వోల్టేజ్ సమస్య తీరుతుందని 100 kV నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి మాట్లాడుతూ 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో గ్రామంలో లో వోల్టేజ్ సమస్య తీరుతుందని అన్నారు. ఆత్మకూరు మండలం బోరింగ్ తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్ ను వీణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, బోరింగ్ తండా సర్పంచ్ బిచ్చు నాయక్, కొత్త తండా సర్పంచ్లు వెన్నెల పాండు నాయక్, గ్రామ అధ్యక్షుడు చాంప్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ్య నాయక్, రవి నాయక్, గోవర్ధన్, కోట్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తుతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపుకోవాలి. పోలీసు వారి సూచనలు పాటించాలని ఎస్పీ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టపాసులు, డీజేలు నిషేధం. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం. వాహనాలు వేగంగా నడపవద్దు. రహదారుల్లో బ్లాక్ చేసి ఉత్సవాలు చేయవద్దు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టిగూడెం గ్రామ శివార్లో గణేష్ ట్రాన్స్పోర్ట్ కి చెందిన ట్యాంకర్ మూలమర్తన అదుపు తప్పి పొలంలో బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ కి అపాయం జరగలేదు. విజయవాడ నుండి అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైట్ 23.5 టన్నుల తోడ్తో వస్తున్న ల్యాంకర్
బూడిది అది వస్తాడు పోయింది. అది ఓటకు స్పీడ్ మీద డ్రైవర్కి గీత గీత